నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కంటెంట్ క్రియేటర్ యశ్వంత్ ఫాల్గట్ ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే యశ్వంత్. నమస్తే అండి. యశ్వంత్, ఏంటి ఈ ఏఐ చాట్ జీపీటీ ద్వారా లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అంటూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి కదా? అంటే నిజంగా లక్షలు కోట్లు వచ్చేస్తాయా ఏఐ చాట్ జీపీటీ మన దగ్గర ఉంటే? ఏఐ ఆర్ చాట్ జీపీటీ యూజ్ చేసి ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చు. నార్మల్గా నేను కూడా నా యూట్యూబ్లో వీడియోస్ అలా పెట్టినప్పుడు చాలా వరకు అడిగేది ఏంటంటే, నిజమా? చూడను కూడా చూడరు, నిజమా అని అడుగుతారు. ఎందుకంటే మనం ఇంత సంపాదించవచ్చు దీన్ని వాడి అంటే ఫస్ట్ అందరికీ డౌట్ అనేది వస్తుంది, నిజమా అని. కొంతమంది నిజంగానే సంపాదిస్తున్నారు, అలానే అందరూ సంపాదిస్తారు అంటే లేదు. సో అంటే చాట్ జీపీటీ ఎంత సింప్లిఫై చేసేసింది వర్క్స్ని కానివ్వచ్చు, మనం అంటే డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా సింప్లిఫై చేసేసింది నిజంగానే. సో చాలా వర్క్స్ని రీప్లేస్ చేస్తుంది. బట్ దీన్ని ఎవరైతే టార్గెట్ చేసి స్పెసిఫిక్గా వాళ్ళకి అడ్వాంటేజ్గా వాడుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎర్న్ చేయగలుగుతారు. నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను, కొన్ని వేస్. ఇవి డైరెక్ట్ వేస్, ఇవి అందరూ వాడుతున్నవే. ఇవి కాకుండా కూడా కొన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. బట్ మనం అవన్నీ మాట్లాడుకుంటే రోజంతైనా మాట్లాడుకోవచ్చు, అంత క్యాపబిలిటీ అయితే చాట్ జీపీటీకి ఉంది. సో ఇప్పుడు కాపీ రైటింగ్ ఉంటుంది. నార్మల్గా కాపీ రైటింగ్లో ఆల్రెడీ చాట్ జీపీటీ వాడి చాలామంది మంచి మంచి కాపీస్ రాస్తున్నారు, ఎర్న్ చేస్తున్నారు కూడా. ఇన్ జనరల్ కాపీ రైటింగ్ అంటేనే మనం యాడ్ కాపీస్ రాయడం కానివ్వచ్చు, ఆర్ సేల్ కాపీస్ రాయడం కానివ్వచ్చు, ఈమెయిల్ కాపీస్ రాయడం కానివ్వచ్చు, ఏదైనా కూడా. అంటే కాపీ అనేది ప్రతి బ్రాండ్కి ఇంపార్టెంట్. వాళ్ళ ప్రోడక్ట్ పిచ్చింగ్ లాగా అది. ఇప్పుడు అమెజాన్లో వాళ్ళు ఒక ప్రోడక్ట్ లిస్ట్ చేశారు ఎవరైనా, వాళ్ళు మంచి కాపీ రాసి అట్రాక్టివ్గా ఉంటేనే ఎవరైనా చదువుతారు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాడ్ చూస్తాం ఏదైనా, యాడ్ కాపీ బాగాలేదంటే మనం చదవము. జస్ట్ ఏదో ఒక థియరీ పెద్ద మ్యాటర్ రాస్తే అంత ఓపిక ఉండదు ఎవరికి. బట్ అట్రాక్టివ్గా, సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్, ఇలా మంచి మంచి హుక్స్ పెట్టి రాస్తే ఎవరైనా కూడా అట్రాక్ట్ అయ్యి దాన్ని క్లిక్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. కాబట్టి కాపీ రైటింగ్ని చాట్ జీపీటీ యూజ్ చేసి మనం చాలా వరకు కూడా క్రియేటివ్గా చేయొచ్చు. ఇప్పుడు మనం వాడే ప్రాంప్ట్స్ బట్టి ఉంటుంది అది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడతారు చాట్ జీపీటీని, బట్ మనం క్రియేటివ్గా వాడి, సో నేను ఇలా పలానా బ్రాండ్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం సజెషన్ ఇస్తాం నాకు కాపీ రాయడానికి, మనం ఈ టైప్లో అడిగామనుకో చాట్ జీపీటీ బాగా ఇస్తుంది. సో ఇది ఒక వన్ వే. మీరు ఒక ఫ్రీలాన్స్ కాపీ రైటర్గా ఎర్న్ చేయొచ్చు, ఆర్ ఫుల్ టైం మీ జాబే అది అనుకోండి, మీరు దాన్ని వాడి ఎర్న్ చేయొచ్చు. ఇది ఒకటి. ఇంకా బ్లాగ్ రైటింగ్ సైడ్ కూడా చాట్ జీపీటీ వాడి చాలామంది ఇప్పుడు అయితే బ్లాగ్స్ రాస్తున్నారు. అలానే కంప్లీట్గా చాట్ జీపీటీ వాడి బ్లాగ్స్ రాస్తే మనకు 1 minute అయిపోతుంది, బట్ అప్పుడు ఎవరైనా చేసేయచ్చు కదా. దీంట్లో కూడా ఒకటి ఉంది మళ్ళీ, గూగుల్లో ఏంటంటే కంప్లీట్ ఏ రిటర్న్ కంటెంట్ని రికగ్నైజ్ చేస్తుంది, మీకు ఒక స్కోర్ ఇవ్వదు గూగుల్లో, మీవి ర్యాంక్ అవ్వవు అలా చేస్తే. బట్ చాట్ జీపీటీని వాడి నువ్వు 1 dayలో రాయాల్సిన బ్లాగ్ 2-3 hours అయితే రాయొచ్చు. అంటే దాని సజెషన్స్ అడిగి, లేకపోతే నువ్వు ఏదో బ్లైండ్గా రాసావు, దాన్ని చాట్ జీపీటీకి ఇచ్చి దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చెయ్యి, కొంచెం నీట్గా ఉండేలాగా, ఈ టైప్లో అడిగితే చాట్ జీపీటీ అయితే మనకి ఇస్తుంది. అలానే రీసెర్చ్ కావాలి నీకు, చాట్ జీపీటీని అడిగి రీసెర్చ్ చేసేయమంటే నీకు కీ పాయింట్స్ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ టైప్లో నువ్వు బ్లాగ్ రాసి ఎర్న్ చేయొచ్చు. ఈ మధ్య ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ అని చాలా బాగా పాపులర్ అవుతున్నాయి. సో వాటిని కూడా నువ్వు ఏఐ యూజ్ చేసి చేయొచ్చు. చాట్ జీపీటీలోనే చాలా వరకు వీడియో మేకర్ ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. సో నువ్వు ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి, నేను దీని మీద వీడియో చేయాలనుకుంటున్నాను, నాకు ఒక సజెషన్ ఇవ్వు, స్క్రిప్ట్ ఇవ్వు అంటే స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్ పెట్టి నీకు ఇన్ వీడియో అని చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వీటిలో ఆ స్క్రిప్ట్ ఇచ్చేసి నీకు వీడియో ఇచ్చేస్తుంది. నువ్వు ఏం చేయలేరు ఇక్కడ, జస్ట్ 10 minutesలో జస్ట్ దీని మీద వీడియో చేయాలనుకున్నావు అంతే. ఇలాంటి వీడియోస్ నువ్వు బ్రాండ్స్కి అమ్మచ్చు. సో నేను నీకు యాడ్ వీడియో చేయిస్తాను అని, ఇక్కడ నీకు లిటరల్లీ నీకు 10 minutes పట్టింది ఇది చేయడానికి. ఇది కూడా వన్ వే ఎర్న్ చేయడానికి. నెక్స్ట్ స్టూడెంట్స్కి తీసుకుంటే డౌట్ సాల్వింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి. చెక్ అని, కోర్స్ హీరో అని, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి బాగానే పాపులర్ నార్మల్గా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇది ఒక 2-3 years వరకు మాత్రమే ఐడియా ఉంటుంది. తర్వాత అందరూ చాట్ జీపీటీ వాడడం స్టార్ట్ చేస్తే డౌట్స్ అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, వాళ్ళు చాట్ జీపీటీని అడుగుతారు. బట్ ఇప్పుడు ఇంకా అంత వ్యాపించలేదు కాబట్టి చాట్ జీపీటీ, వాటిల్లో అడిగే డౌట్స్కి మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి మీరు ఇవ్వచ్చు. దీంట్లో మీ క్రియేటివిటీ ఏం లేదు, బట్ చాట్ జీపీటీ వాడి ఎర్న్ చేయొచ్చు. సో ఇంకా తీసుకుంటే చాలా ట్రాన్స్లేషన్ సర్వీసెస్ అని కూడా ఉంటాయి ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి. అంటే డైలీ ఎవరైతే హౌస్ వైఫ్స్ కానివ్వచ్చు, ఆర్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, పార్ట్ టైం వర్క్ కోసం చూస్తుంటారో వాళ్ళు ఈ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ని కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఇంగ్లీష్ టు స్పానిష్ అని, స్పానిష్ టు ఫ్రెంచ్ అని, ఇలా ట్రాన్స్లేషన్స్ కావాలని గిగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి నువ్వు చాట్ జీపీటీ వాడి చేయొచ్చు. దాని యాక్యురసీ కూడా నువ్వు మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు చాట్ జీపీటీలోనే. సో ఇలాంటి మల్టిపుల్ వేస్ వాడైతే మనం చాట్ జీపీటీ నుంచి ఎర్న్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొంత అవగాహన ఉండాలి, మనం ఎలా వాడాలి చాట్ జీపీటీని అని. జస్ట్ నాకు ఇది ఇచ్చేసి అంటే కాదు కదా. సో నీకు తెలియాలి చాట్ జీపీటీ నువ్వు ఎలా అడిగితే నీకు చాట్ జీపీటీ నువ్వు అనుకున్నట్టు ఇస్తుంది అని చెప్పి. ఇప్పుడు నాకు నేను చెప్పినవి ఏంటంటే నాన్ క్రియేటివ్ వేస్. దీంట్లో అంత క్రియేటివిటీ నీకు అవసరం లేదు, ఎందుకంటే క్రియేటివిటీ పని చాట్ జీపీటీ చూసుకుంటుంది. బట్ లాంగ్ టైంలో చూసుకోవాలనుకుంటే
ఈ బుక్స్ రాసి ఎర్న్ చేయొచ్చు చాలా. ఇప్పుడు ఒక క్రియేటరు ChatGPT వదిలిన కొత్తల్లోనే 2-3 మంత్స్లోనే ఆల్మోస్ట్ 2000 ఈ బుక్స్ రాసి అతను ఆల్మోస్ట్ మిలీనియర్ అయ్యాడు, ఓన్లీ ChatGPT వాడి. జస్ట్ ChatGPTకి నేను దీని మీద ఒక బుక్ రాయాలనుకుంటున్నాను, ఈ బుక్. నార్మల్ బుక్స్ అంటే కాపీ రైట్లు ఇవన్నీ వస్తాయి, బట్ ఈ బుక్స్ చాలా వరకు అందరూ సపోర్ట్ చేస్తారు. అమెజాన్ కిండిల్లో కూడా అమెజాన్లో పబ్లిష్ చేయొచ్చు ఈ బుక్స్ రాసి ఈజీగానే. అతను ఇలాగ నేను దీని మీద రాయాలనుకుంటున్నాను, నాకు ఒక అవుట్లైన్ ఇవ్వు. అవుట్లైన్ ఇచ్చావు, ఓకే దీంట్లో 20 టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్ గురించి 1 పేజ్ కంటెంట్ ఇవ్వు. అలా ఇచ్చేస్తే ఒక 30 పేజ్ ఈ బుక్ వచ్చేసింది, పోస్ట్ చేసాం. సింపుల్వే అవన్నీ కూడా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్లో కమాండ్స్ ఏవే ఉంటాయి, అదొక ఈ బుక్ రాసి నువ్వు పెట్టేయచ్చు ఈజీగా. అలానే నీకు సబ్జెక్ట్ ఉంది, నువ్వు స్టూడెంట్, నీకు కంపైలర్ డిజైన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయని ChatGPTని అడుగుతావు, అదంతా ప్రిఫేస్ వీటిల్లో వచ్చేస్తుంది నీకు కాన్సెప్ట్స్ ఏవే ఉన్నాయని. ఒక్కో టాపిక్ గురించి 1 పేజ్ కంటెంట్ ఇవ్వు. లాస్ట్కి ఎగ్జామ్ ప్రిపరేషన్ కంపైలర్ డిజైన్ ఒక బుక్ రాసి నువ్వు పెట్టేయచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్స్ గైడ్ అని ఇంకొకటి పెట్టచ్చు. ఇలాగా ఎన్నో ఈ బుక్స్ అయితే నువ్వు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఏంటంటే చాలా వరకు అవసరం ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దానికి ఒక నువ్వు బుక్ క్రియేట్ చేసి పెట్టచ్చు. దీంట్లో నీకు తెలియాల్సింది ఏం లేదు, నీకు నిజంగానే గేట్ గురించి తెలియకపోయినా కూడా నువ్వు అక్కడ చేసి పెట్టచ్చు. కాకపోతే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఏంటంటే దీంట్లో నాన్ క్రియేటివ్ ఏమవుతుందంటే అందరూ అది వాడడం స్టార్ట్ చేసే కొద్దీ తగ్గిపోతాయి ఆప్షన్స్ అనేది. బట్ వీటిలో కూడా కొన్ని క్రియేటివ్ వేస్ ఉన్నాయి. మనం ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు కాపీ రైటింగ్. ఇప్పుడు ChatGPTని దీనికి కాపీ రాయంటే ర్యాండమ్గా ఏదో ఇచ్చేస్తుంది, నువ్వు కొంచెం క్రియేటివ్గా అడగాలి. సో టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు, నేను టార్గెట్ చేయాలనుకుంది వాళ్ళ భయాన్ని నేను రెచ్చగొట్టాలనుకుంటున్నాను, సో వాళ్ళని భయపెట్టి క్లిక్ చేయించాలనుకుంటున్నాను, లేకపోతే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇలాగ నువ్వు కొంచెం స్పెసిఫిక్గా అడిగితే ChatGPT నీకు బాగా ఇస్తుంది. సో నువ్వు బాగా వాడగలిగితే క్రియేటివ్గా నువ్వు కాపీస్ రాసి ఇవ్వచ్చు. ఇంకోటి గోస్ట్ రైటింగ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు పాపులర్ సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరికీ వాళ్ళే ట్వీట్స్ రాయరు, వాళ్ళందరికీ వాళ్ళే లింక్డ్ఇన్ పోస్ట్స్ అవన్నీ కూడా రాయరు. వాళ్ళు గోస్ట్ రైటర్స్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పర్సనాలిటీని రిజంబుల్ చేసేలాగా వాళ్ళు రాస్తారు, వాళ్ళ ప్రొఫైల్లో బ్యాక్ ఎండ్ ఉంది. సో అలాంటి వాటికి కూడా నువ్వు ఈ ChatGPTని రాయొచ్చు. ChatGPTకి మనం వీడి కపుల్ ఆఫ్ ట్వీట్స్, ఒక 20 ట్వీట్లు ఇచ్చేసి వీడి స్టైల్ని అంతా నువ్వు కాపీ కొట్టి ఇంక నుంచి నేను అడిగినప్పుడు వాడి స్టైల్లో నాకు ట్వీట్స్ అంటే ఇచ్చేస్తుంది అది. యాజ్ ఇట్ ఈజ్ వాడి బాడీ లాంగ్వేజ్, వాడి స్టైలు, వాడు ఎక్కడ క్యాప్స్ వాడుతున్నారు, ఎక్కడ కామాస్ వాడుతున్నాడు, వాడి స్టైల్ మొత్తం కాపీ చేసి నీకు ఇచ్చేస్తుంది. సో నువ్వు అప్పుడు గోస్ట్ రైటర్గా వర్క్ చేయొచ్చు ఎవరికైనా కూడా. ఇప్పుడు ఒక యూట్యూబర్ తీసుకుందాం, మనకి ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొంచెం బిజీ జోన్లోకి వెళ్తారు. సో వాళ్ళకి ఇలా బ్యాక్ ఎండ్లో ట్వీట్స్ చేయడానికి, కమ్యూనిటీ పోస్ట్ చేయడానికి టైం సరిపోదు. నేను మీకు వర్క్ చేస్తానండి, మీకు గోస్ట్ రైటర్గా ఉంటాను అని మీరు ఫ్రీలాన్స్ చేయొచ్చు వాళ్ళకి. సో ఇలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి క్రియేటివ్గా కూడా. అలానే డిజైనర్స్ చూసుకున్నా కూడా నేను పర్సనల్గా నా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని నేను మిడ్జర్నీతో చేస్తాను. అక్కడంతా నా ఫేసే ఉంటుంది, బట్ నేను కాదు అది. సో అంటే ఎవరో ఒక ఏఐతో నాకు కావాల్సినట్టుగా. ఇప్పుడు నేను స్టూడెంట్స్ గురించి వీడియో చేస్తున్నాను. సో ఈ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్, ఆ విధంగా నాకు ఒక ఇమేజ్ ఇవ్వు సీరియస్ ఫేస్ పెట్టినట్టు అని అడుగుతాను మిడ్జర్నీ. ఒక ఇమేజ్ ఇస్తుంది, ఆ ఇమేజ్లో ఉన్న ఫేస్ని నాతో స్వాప్ చేసుకుంటాను, నేను థంబ్నెయిల్ పెట్టేస్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 200-300 లాస్ట్ థంబ్నెయిల్స్ అని నేను ఏఐతో చేసినవి. ఈ థంబ్నెయిల్స్ మనం వేరే వాళ్ళకి చేస్తే బ్రాండ్స్కి అలాగా మనకు మనీ పే చేస్తారు. ఒక థంబ్నెయిల్కి 10,000 పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏని ఇలా క్రియేటివ్ వేస్లో వాడుకుంటే వీటికి ఫ్యూచర్ ఉంటుంది బాగా. ఏ వాడు థంబ్నెయిల్స్ చేయొచ్చు అని తెలుసు, బట్ చేయడం అనేది ఎంతమందికి వచ్చు. మనం క్రియేటివ్గా అడిగే కమాండ్స్ బట్టి, యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి ఏని యూజ్ చేసి లక్షల్లో సంపాదించడం నిజమే. కోట్లల్లో అంటే అది నువ్వు స్కేలబిలిటీ బట్టి ఉంటుంది. నువ్వు ఒక టీమ్ని మెయింటైన్ చేసి ఒక 20-30 మందిని పెట్టుకొని బిజినెసెస్కి అడ్వర్టైజ్ చేయి, అప్పుడు నువ్వు కోట్లు కూడా సంపాదించవచ్చు. కాబట్టి ఫేక్ అయితే కాదండి, ఏ యూజ్ చేసి నిజంగానే సంపాదించవచ్చు. బట్ ఎంత సంపాదించవచ్చు అనేది నీ స్కిల్, నీ హార్డ్ వర్క్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్సనల్ పొటెన్షియాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్స్ అండి.